ముందుగా మనందరి ఆత్మీయ సోదరులు వై శ్రీను గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన వై శ్రీను గారి అభిమానులు, తెలుగుదేశం జనసేన పార్టీ, జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు, వేదికను అలంకరించినటువంటి భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారు, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోదరు నాగేంద్ర గారికి, ఇతర వేదికను అలంకరించిన ఇతర పెద్దలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా అందరికీ ఈ వేదికగా అందరికీ తెలియజేస్తున్నాను. వై శ్రీను గారు ఆయనకి రెండు పండుగల కలిసొచ్చే వేళలాగా ఒక పక్కన నూతన సంవత్సరం, అతని నూతన సంవత్సరంతో పాటు ఆయన జన్మదిన వేడుకలు. ఆ రోజు నేను పుట్టేటప్పుడు మాత్రం ఈ పేరెంట్స్ మాత్రం ఆ రోజు నూతన సంవత్సరం లేదు, కానీ వీరికి మాత్రం నూతన సంవత్సరం జన్మదిన వేడుకలు మాత్రం ప్రతి ఏటా వస్తున్నాయి. ఆయన పుట్టేటప్పుడు వాళ్ళ నాన్నగారు హాస్పిటల్ తీసుకెళ్లే టెన్షన్లోని, అమ్మగారేమో ఈయనకి జన్మనిచ్చే టెన్షన్లోనే ఆవిడున్నారు. కానీ ఈయన మాత్రం రెండు పండుగలు కలిపి చేసుకుంటున్నారు. అందరూ ఎక్కడికక్కడ జనవరి 1 చేసుకుంటే ఈయన దగ్గర అందరూ కలిసి వచ్చి ఈ పండుగ రోజుని ఈయన శుభాకాంక్షలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన మహా అదృష్టవంతుడు. ఇంకా ముఖ్యంగా వారి గురించి చెప్పాలంటే, రాజకీయ జీవితం ప్రారంభంలో భక్తుల బలరామకృష్ణ అనేవాడు జనసేన పార్టీలో జాయిన్ కావాలి అంటే 1,00,000 అడ్డంకులు వచ్చిన రోజుల్లో వై శ్రీను గారు ఇంటికి వచ్చి, అన్నా ఖచ్చితంగా మీరు మా పార్టీలో జాయిన్ అవుతారు, మా పార్టీలో 7 అంచెల వెంకటేశ్వర స్వామి గేట్లు ఉన్నాక మా దగ్గర గేట్లు ఉంటాయి, పెల్పలు ఉంటాయి, కంగారు పడకండి, పార్టీలో మంచి స్థానం మీకు దొరుకుతుంది, కానీ ఇనిషియల్ స్టేజ్లో ఇబ్బందులు ఉంటాయి, నన్ను నమ్మండి, మా పార్టీలో ఖచ్చితంగా మీరు మంచి స్థానం మీకు దొరుకుతుంది, మీరు అధైర్యపడద్దు, రాబోయే రోజుల్లో లాంటి మీకు మంచి అవకాశం దొరుకుద్ది, కంగారు పడద్దని ఆ రోజు 1కి 2-3 సార్లు ఆయన వచ్చి మాట్లాడటం. ప్రతిసారి కూడా మీరు వేరే పార్టీకి వెళ్ళొద్దు, రాజకీయాలు కొత్తగా వస్తున్నారు కాబట్టి జనసేన పార్టీలో మాత్రమే జాయిన్ అవ్వండి, ఎక్కడో ఏదో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయి, అడ్డంకులు వచ్చినాయి, ఎవరో అడ్డుకున్నారని మాత్రం మీరు దాన్ని వేరే విధంగా తీసుకోవద్దు, పవన్ కళ్యాణ్ గారి ఆశ్రయ స్థానంలో మీరు పని చేయగలరు, మీలాంటి పని చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా అవకాశం ఇస్తారు, కాబట్టి మీరు మాత్రం కొంచెం లేట్ అయినా జనసేన పార్టీలో జాయిన్ అవ్వండి అని 10 సార్లు చెప్పినప్పుడు నిజమంటావా అనుకున్నాను, కానీ నిజమై తీరింది రోజుని. వై శ్రీను గారి మాట ఎప్పుడు కూడా పొంది పోదని చెప్పి మరోసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మెగా కుటుంబం కోసం, మెగా ఫ్యామిలీ కోసం, ఆనాడు ప్రజారాజ్యం పార్టీ కోసం, తర్వాత జనసేన పార్టీ కోసం నిలబడిన వ్యక్తి. నగరంలో ఎవరు తోడున్నా తోడు లేకపోయినా మొదట అడుగు నా అడుగు అవుద్ది, పవన్ కళ్యాణ్ ఆశీస్సులు మొదటి అడుగు నా అడుగు అవుద్ది, ఎవరు తోడొచ్చినా తోడు రాకపోయినా అని చెప్పి ఆ రోజు మొదటి అడుగు వేసినటువంటి ధైర్యశాలి. ఆ యొక్క మెగా కుటుంబానికి నేను ఎంతో రుణమున్నానని భావిస్తూ మెగా కుటుంబానికి సన్నిహితంగా ఉంటూనే సేవకుడిగా పనిచేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి వై శ్రీను గారు అని చెప్పి సందర్భం తెలియజేయాలి. ఎందుకంటే ఆ రోజు చెప్పారు, నాకు వెన్నుదన్నుగా ఉన్నారు, ఈరోజు ఇంకా ఆయన పదవి రాకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర మంచి స్థానం ఉంది ఆయనకి, ఈయనకున్న స్థానం ఈ జిల్లాలో, ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎవరికి ఉండదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయనకు మంచి సుముఖ స్థానం ఖచ్చితంగా వచ్చి కోరుద్దని చెప్పి సందర్భంలో మీకు గుర్తు చేస్తున్నాను నేను. ఎందుకంటే వీరికి ప్రత్యేకమైన స్థానం ఉంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర, నేను చాలాసార్లు చూశాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏ ఇష్యూ మీదైనా సరే డైరెక్ట్ గా మాట్లాడే వ్యక్తి మన వై శ్రీను గారు. అందుకే ప్రతి సౌమ్యుడు తెలివితేటలతో చాకచక్యంగా ప్రతి వ్యవహారాన్ని కూడా చక్కబెడతారు. ఆవేశం ఎక్కడ కనిపించదు, పనిలో ఆవేశం ఉండదు, కానీ నోటితో మాత్రం మాట్లాడే మాటలో మాత్రం ఆవేశం ఉండదు, సున్నితంగా ఉంటుంది, కానీ రాడు మనకు తెలియకుండా దిగిపోయినట్టు కూడా ఉంటుంది. కాబట్టి పార్టీకి ఎప్పటికైనా మంచి స్థానాన్ని ఈ యొక్క గోదావరి జిల్లాలో లీడ్ చేసే వ్యక్తిగా మన వై శ్రీను గారు ఉంటారని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ నేను
శ్రీని గారికి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.